టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పబ్లిక్లో అన్నీ చూస్తున్నాము. ఏంటిదంటే తనఖా మోర్టగేజ్ తనఖా పెట్టి ఎవరో ఒకరి దగ్గర మోర్టగేజ్ చేసి వాటి మీద డబ్బులు అవి తీసుకుంటుంటారు. బ్యాంకుల్లో కానీ ఫైనాన్స్ కంపెనీల్లో కానీ ఇంక వేరే చోట అట్టా తనఖా పెట్టి మోర్టగేజ్ చేసినటువంటి స్థలాలు కొనకూడదు. ఆ మోర్టగేజ్ తనఖా పెట్టినటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ ఏవైనా కానీ ఆ తనఖా కంప్లీట్ అయిన తర్వాత ఆ తనఖా రిజిస్ట్రేషన్ ఎవరి పేరున అయితే చేస్తారో అది క్లియర్ అయినాక మాత్రమే ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. తనఖాలో ఉన్నటువంటి ఆస్తులను కొనుక్కుంటే చెల్లదు. తనఖాలో ఉన్న ఏ ఆస్తులైనా సరే తనఖా రిజిస్ట్రేషన్ చేసి తనఖా పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడం ఫైనాన్స్ చేయించుకోవడం అటువంటి జరిగిన ఏ ఆస్తులైనా సరే తనఖాలో ఉన్నటువంటివి మోర్టగేజ్లో ఉన్నటువంటివి కంపల్సరీగా ఆ మోర్టగేజ్ రిలీజ్ అయిన తర్వాతే, అంటే ఆ తనఖాలో ఉన్న ప్రాపర్టీ మొత్తం అంతా పే చేసి రిలీజ్ చేసుకున్న తర్వాతే, ఆ మోర్టగేజ్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాతే మీరు ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఆ తనఖాలో ఉన్నటువంటి ఆస్తి మీరు కొన్న దాని మూలాన రిజిస్ట్రేషన్ అవ్వదు. రెండోది ఏంటంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత వారు దావాలు వేస్తే దాంట్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంచేత ఏంటంటే తనఖాలో ఉన్న వస్తువులు ఏవైనా కొనడానికి వీలు లేదు, కొనలేరు. సో ఫ్రెండ్స్, అవన్నీ చూసుకుని ప్రాపర్టీస్ అన్ని కొనుక్కోవాలి. ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కొనుక్కునేవారు ప్రాపర్టీ తనఖాలోనే ఉందా, మామూలుగా ఉందా, ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈసీ తీసుకుంటే ఆ ఈసీలో క్లియర్గా తెలుస్తుంది ఆ తనఖాలో ఉందా లేదా అనేది. తనఖా రిజిస్ట్రేషన్ అయితేనే మాత్రం ఈసీలో ఇది రిజిస్ట్రేషన్లో ఈ పొలము తనఖాలో తాకట్లో ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా కొంతమంది కాగితాలు పెట్టి తెస్తూ ఉంటారు. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుని ప్రాపర్టీస్ అనేది కొనుక్కోవాలి. తనఖాలో ఉన్నటువంటి ఆస్తులు, మోర్టగేజ్లో ఉన్నటువంటి ఆస్తులు అమ్మటానికి చెల్లదు. ఆ తనఖాలో ఉన్నటువంటివి ఆ తనఖా అంతా క్లియర్ చేసి ఆ అమౌంట్ అంతా క్లియర్ చేసినప్పుడు మాత్రమే ఆ ప్రాపర్టీని కొంటానికి కానీ సేల్ చేయటానికి కానీ కుదురుద్ది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.